హక్కు కలిగి ఉన్నాడో తెలిసి ఉన్నదా? తెలుపమ్మా. 66 గ్రామములకి హక్కుదారుడయ్యా అమ్మ నా ప్రాణనాథుడు రామ. గోవింద 33 మండలాలకు మున్సోపురెడ్డి అమ్మ నానాథుడయ్యా రామ. గోవింద పొట్టుబుట్టిన తెల్లవారి మహరణే దర్శనము మా పాల్గొండలో నా మేము. గోవింద నారాయణమంటూ హరణే దర్శనము మా పాల్గొండలో నా. బాబు మంత్రిశేఖర, అదేమిటమ్మా? 66 గ్రామములకు హక్కుదారుడు, సరే 33 మండలాలకు మున్సూపురెడ్డి. మున్సూపురెడ్డి తెల్లవారు లేవగానే హరిని తెలిసేటువంటి హరి కాపులం బాబు మేము. అలాగేనమ్మా. మా సంతానము సౌభాగ్యము తెలిసి ఉన్నదా బాబు? తెలుపమ్మా. కులముద్ధరించను 6 మంది కొడుకొల్లగలిగారే నాకు కొడుకొల్లగలిగారే రామ. గోవింద 6 మంది కోడాళ్ళు సంపాద నాకే గలిగానే మా పాల్గొండలో నా మగ. బాబు కులము చెప్పడానికి నా గర్భవాసమున 6 మంది కుమారులు జన్మించారు. సరే సరే 6 మందికి కూడా పెళ్లి చేస్తాము. అవునమ్మా. అయినా ఒకే ఒక్క కొద ఉన్నది బాబు నాకు. ధనము ధాన్యము సంపత్తు సౌభాగ్యము కుమారులు కోడనులు ఇన్ని కలిగినా కొదవేముంటుంది తల్లి? అలాగే తెలియదు నాయన, ఆలకించి విను బాబు. తెలుపమ్మా. జై శ్రీమద్ రమారమణ గోవింద. ఏమి ఉన్నా గాని ఏమి ఫలము పాల్గొండలోనా మా పాల్గొండలోనా. కులముద్ధరించను 6 మంది కొడుకులు గలిగారే నాకు కొడుకులు గలిగారే. కోతమితియో పరదానికి ఆహార బలాలేదు నాకు ఆహార బలాలేదు. గోవింద అమ్మ నన్ను పిలవడానికి ఆహార బలాలేదే నాకు ఆహార బలాలేదు. గోవింద పశువు కుంకము ఇవ్వడానికి ఆహార బలాలేదు నాకు ఆహార బలాలేదు. గోవింద ఆడబల సంతానము పైన ఆశ కలిగే బాబు నాకు ఆశ కలిగే బాబు. గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీ రామ రామ.
మంత్రిశేఖర, అదేమిటమ్మా? కులము చెప్పడానికి నా గర్భవాసమున 6 మంది కుమారులు జన్మించారు. సరే సరే. కులగొత్తలు పెట్టి చెప్పుకునేదానికి ఆడబాల సంతానము లేక లేక ఎప్పుడు నా మనసు చాలా చింతపోతూ ఉన్నది బాబు. ఆడవాళ్ళ సంతానము కలగాలని ఏవైనా పూజలు నోములు వ్రతాలు నోచారా తల్లి? నా గర్భవాసమున కూడా ఆడబాలక జన్మించాలని అని ఎన్నో పూజలు చేశాను బాబు నేను. అవి ఎటువంటివో తెలుపవమ్మా. అలాగే తెలియదును, ఆలకించి వినుము నాయనా. జై శ్రీమద్రమారమణ గోవింద. గుంతల చూసి పావులు రామ కవినచినాది అమ్మ శీలమ కొండమ్మ రామ. గుంతల చూసి పావులు రామ కట్టినచినాది అమ్మ హరిభక్తురాలు రామ. గోవింద పాలులేని పసి బిడ్డల కమ్మ పారాదానములో అమ్మ హరిభక్తురాలు రామ. కులేని పసి బిడ్డల కమ్మ ఉప్పుదానములే అమ్మ శీలమ్మ కొండమ్మ రామ. గోవింద అడుగు అడుగున అన్న సత్రాములు కట్టించినది అమ్మ శీలమ్మ కొండమ్మ. గోవింద అడుగులకైనా అమ్మ చీమలకైనా గోవింద ఎన్ని నోములను నోచినగానే ఆడబాల లేదు నాకు ఆడబాల లేదు. ఎన్ని పూజలు చేసినగానే ఆడబాల లేదే. నాకు ఆడబాల లేదు. గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ 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 రామ. బాబు మంత్రిశేఖర, నా గర్భవాసమున కూడా ఆడబాలిక జన్మించాలని అవును. గుంతలు చూసి బావులు తవ్వించాము, సరే. మెట్టలు చూసి చెరువులు కట్టించాము, అవును. పాములకు పాలు పోసి ఆహా. చీమలకు చక్కెర వేసి ఆ, అడుగు అడుగున అన్న సత్రములు కట్టించాను. అవును. ఇట్లాంటి పాలు లేని పసి బిడ్డలకి అందరికీ పాలు ధర్మం చేసినాను. ఈ ఈ చిన్న చిన్న బిడ్డలకు ఆ సరే సరే. ఎన్ని నోములు నోమినా నోమినా ఎన్ని పూజలు చేసినా అరే. ఏ దేవుడు దయకనికరించలేదు బాబు. ఇన్ని నోములు పూజలు చేసినా గానీ బిడ్డలు కలగలదా? కలగలేదు నాయన. అయ్యో, ఏమన్నా ఉపాయం ఉంటే చెప్పు బాబు. ఇప్పుడు దాన ధర్మాలు పూజలు అట్లాంటివి చేస్తే బిడ్డలు పుట్టరమ్మా. ఆ? ఇప్పుడు కాలం మారిపోయింది, కంప్యూటర్ యుగము కదా. ఆ. పొద్దు గుంకేలకు మగవాళ్ళకి 5 వాట్స్ ఒక క్వార్టరు, ఆ. ఒక గలాసు, 2 వాటర్ ప్యాకెట్లు, 100 గ్రాముల చికెన్ పప్పు కూడా పక్క చేనులే కల చేరిస్తే వెనకనే బిడ్డలు పుట్టేస్తారు. అట్లా వచ్చేస్తుంది పుణ్యము. అట్లాంటి బిడ్డలు నాకు అవసరం లేదు బాబు. అర్జెంటా? ఏమన్నా అర్జెంటుగా అయితే ఆటికి పోదాం పదా. యాటికి? పశువుల హాస్పిటల్ కాటికి. ఈడెవరు తెల్ల జిల్లుడికాయ మగమాడు. మొన్న మా యావని పిలిచి చెప్పలా ఇంతలో దూడ అంతలా తోడి తెలిసావని అటే వాళ్ళే ఇంత పొడవు చూదేస్తారమ్మా. అంతప్పుడు చూదేస్తామా పైకి పోతుంది పయ్యా. కుదరదా? ఏమన్నా ఉపాయం ఉంటే చెప్పు బాబు. ఉపాయమా? ఆ. అలాగైనా మా ఇళ్ళ దేవుడు ఎవరమ్మా? శ్రీ కదిరి కోగిలి పట్టణ వెళుతున్న లక్ష్మీ నరసింహస్వామి బాబు. అన్ని దేవతలకు పూజలు చేస్తారు, సంతానము కలగలేదంటున్నారు. కలగలేదు నాయన. మీ ఇలవేలుపు దైవమైన
ఆ కదిరిదేవుని మరచినందుకు ఏమైనా కొదవగా ఉన్నదేమో తల్లి. మంచి ఉపాయం చెప్పి ఉన్నావు బాబు. సరే, ఈ మాట మా ప్రణేశుడు తెలిపి సతిపతుల సమేతంగా మేము వెళ్ళేది రాజ్యం వెళ్ళేదేమా బాబు. అంటే ఎక్కడన్నా పావాలంటే ఇంట్లో చెప్పేసి పల్లా. మా కాపు వారి వంశమున ఆ. పతి ఆజ్ఞలైంది మేము పరస్థలం కూడా పోం బాబు. ఓహో, మంచి పద్ధతి. మీరు మా ఇంట్లో అట్లా కదా మా ఆ ఊరంతా చుట్టేసుకొని వచ్చి మళ్ళీ చెప్తుంది నా పెండ్లం. నువ్వేమన్నావు బాబు. ఏమన్నా మాట్లాడితే కొట్లాడుకోవాలి రంపులు. ఆ అందుకే మాట్లాడేదిలే, తిరిగిలాడి కొంచెం అయిన లేని. అయ్యో, ఇంక రేపు నెల నుంచి ఇంకా ఛార్జీలు ఫ్రీ అంటే ఎక్కడెక్కడ పోతుందో ఏమో పో. ఓ పని చేస్తా, డ్రామాకి వచ్చినప్పుడు ఆధార్ కార్డు జోబీలు వేసుకొని వచ్చేస్తా. ఆ పని చేసేనైనా. ఏమో ఏమన్నా జిరాక్స్ చేసుకుంటే ఏమో నమ్మేదానికి లే. ఎట్లా అంటే మీ కాపోళ్ళ పద్ధతులు వేర్లే. అవును నాయనా. మావు కొంచెం సన్న ఇవి పీతురు పలికి మాండ్లంలా అట్లాంటివి చూసేకి దప్పముగానే ఉంటాయి, పలక్కన పగిలిపోయి ఉన్ని ఎవరెవరు పద్ధతులు వాళ్ళ వల్ల. అవును బాబు, అలాగనే పదమ్మా నాయనా. అబ్బా గిప్ప అంటావు మళ్ళా. పెట్టుకో పీడి చవిలా. ఉన్నని చేపలే ఉండేది నేను. అవి చూడు బీడి నోట్లో పెట్టుకున్నాడు ఆడు కూర్చొని. పోతే పని గమనం ఉండరా? ఏంది పోతే పనిదే? వయసుకి తగిన పనులు చేయాల. నువ్వు అట్లా చేయకూడదు, లేచిపోకరా. అలాగనే పోదామమ్మా. పదమ్మ నాయనా. పదరమ్మ పదారే పోదాము వేగ. పదరమ్మ పదారే పదరమ్మ పదారే ఓ పట్నాలో జనులారా. కామారెడ్డి సవితంలో పోదామా. బాబు ఇంకా కొంచెం ముందుగా వెళ్దామా నాయనా. అలాగేనమ్మా. అమ్మా పదరమ్మ పదరే ఓ పద్మాలో జనులారా. వచ్చేసినమ్మా. పిలిపించు నాయనా. అలాగనే పిలిపిస్తానమ్మా.